హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అయితే మాత్రం నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 3717 పోస్టులు అయితే మాత్రం ఉండడం జరిగింది. సో ఇవి ఏ టైప్ పోస్టులు అంటే అసిస్టెంట్ సెంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎక్స్క్లూజివ్ పోస్టులు అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ముందుగా దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి, డిగ్రీ లేదా డిగ్రీకి ఈక్వల్ ఉన్నటువంటి ఎటువంటి డిగ్రీ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. అండ్ దీని యొక్క ఏజ్ ఎంత ఉండాలి అప్లై చేయడానికి అంటే ఓపెన్ కేటగిరీకి 10/8/2025 కల్లా మనకి 18 నుండి 27 ఏళ్ళ మధ్యలో అయితే మాత్రం ఉండాలండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం ఎక్స్ట్రా 5 years, అదేవిధంగా ఓబీసీకి అయితే మాత్రం ఎక్స్ట్రా 3 years అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ వీటితో పాటుగా మనకి డైవర్స్ ఉమెన్ లేదా విడో ఉమెన్కి అయితే మాత్రం మనకి ఓపెన్కి అయితే మాత్రం 35 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం 40 సంవత్సరాల వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. అండ్ వీటితో పాటుగా దీని యొక్క ఫీజు ఎంత అంటే ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం 550 రూపాయలు ఉంటుంది. అండ్ ఓపెన్ కేటగిరీ అండ్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్కి అయితే మాత్రం మనకి 650 రూపాయలు అయితే మాత్రం ఉండడం జరిగిందండి. దీనికి ఎందులో అప్లై చేయాలని అంటే www.mha.government.in అయితే మాత్రం అప్లై చేస్తుంది. దీని యొక్క స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ ఏంటంటే 19/7/2025 అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ ఓపెన్స్ అంటే 10/8/2025 అండి. బ్యూరో ప్రాసెస్ అయితే మాత్రం 3 types అయితే మాత్రం జరుగుతుందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే టైర్ 1, సెకండ్ వన్ టైర్ 2, థర్డ్ వన్ ఇంటర్వ్యూ అండి. ఓకేనా. దీని యొక్క శాలరీ ఎంత అంటే బేసిక్ 44,900 రూపాయలు అండి. అన్ని అలవెన్స్లో కలుపుకొని అప్రాక్సిమేట్లీ మనకి ₹1,00,000 వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. అయితే మరి ఈ టైర్ 1లోని ఏముంటుంది, ఎన్ని మార్క్స్ అంటే మనకి టైర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. అయితే ఇందులోని మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 1 hour అయితే మాత్రం టైం ఉంటుందండి. ఈ తప్పుకి కూడా -1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుందండి. ఓకేనా. అయితే ఈ టైర్ 1లోని మనకి ఏ సబ్జెక్టులు ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్, ఫిఫ్త్ వన్ ఇంగ్లీష్ అండి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి మనకి 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. అందులోని మనకి అన్రిజర్వ్డ్కి అయితే మాత్రం 35 మార్క్స్, అండ్ ఓబీసీకి అయితే మాత్రం 34 మార్క్స్, అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 33 మార్క్స్కి అయితే మాత్రం క్వాలిఫై అండి. ఓకేనా. ఇందులోని క్వాలిఫై అయిన తర్వాత మనకి టైర్ 1లో క్వాలిఫై అయిన తర్వాత టోటల్ పోస్టులోని 1/10th వంతు అయితే మాత్రం మనకి టైర్ 2కి అయితే మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో టైర్ 2 అయితే మాత్రం మనకి 50 మార్క్స్కి అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ఇందులోని మనకి 17 మార్క్స్కి అయితే మాత్రం క్వాలిఫై మార్క్స్ అండి. ఈ టైర్ 2 మనకి డిస్క్రిప్షన్ టైప్ అండి. ఓకేనా. అందులోని ఎస్ఐ అయితే మాత్రం 20 మార్క్స్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే మాత్రం 10 మార్క్స్ ఉంటుందండి. అండ్ మెయిన్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషల్ పాలిటిక్స్ ఇష్యూస్ మీద అయితే మాత్రం మనకి మినిమం 2 ఎస్ఐలు అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఎస్ఐ అయితే మాత్రం 10 మార్క్స్ అండి. టోటల్గా ఇది 20 మార్క్స్. సో టోటల్గా మనకి 50 మార్క్స్కి అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. ఈ టైర్ 1లో వచ్చిన మార్క్స్, టైర్ 2లో వచ్చిన మార్క్స్ కలిపి మనకి ఈ ఇంటర్వ్యూకి అయితే మాత్రం టోటల్ పోస్టులు 1/5 వంతు మంది సెలెక్ట్ చేస్తారండి. ఒక పోస్ట్కి 5 లెక్కన ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అయితే ఈ ఇంటర్వ్యూ అయితే మాత్రం మనకి 100 మార్క్స్కి అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. ఓకేనా. ఇంటర్వ్యూలో మనకి ఏముంటుందంటే సైకోమెట్రిక్ యాప్టిట్యూడ్ పరీక్ష అయితే మాత్రం జరుగుతుంది. సో వీటన్నిటిలోని కూడా మనకి మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం జాబ్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇందులో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే మాత్రం అప్లై చేసే అర్హత అయితే మాత్రం లేదండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.